ఆలియా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నానమ్మా, మీరెంత రాత్రిపూట పడుకోలేదా? ఇంకా మేలుకునే ఉన్నారేంటి? ఎలా నిద్ర పడుతుందో ఆలియా. ఒకవైపు నాకు ప్రజ్ఞ గురించి ఏమీ తెలియలేదు, అభి వెళ్ళాడు, వాడి గురించి కూడా తెలియడం లేదు. ఇంత అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడ అవస్థ పడుతున్నారో ఏమో. అయ్యో నువ్వు ఒక పని నానమ్మా. చేయి తల్లి, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడు. నువ్వు ట్రై చేయి, ఫోన్ రీచబుల్ వస్తుందో లేదో. నానమ్మా, ముందు మీరు రిలాక్స్డ్ గా ఉండండి. కొంచెం కూడా కంగారు పడద్దు. అన్నయ్య అక్కడ పోలీసులతో ఉన్నారు. హీఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. వదిన్ని కూడా క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తాడు. ఎందుకు అలా అబద్ధం చెప్తున్నావు? అలా చూడొద్దు నన్ను. చూడు, నాన్నమ్మ ఎంత కంగారు పడుతున్నారో. ఆవిడ ఏంటి పెద్ద దిక్కు, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి తెలియకుండా పోయింది. తను ప్లీజ్ నువ్వు మాట్లాడొద్దు. ఈ విషయం ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే మంచిది. నానమ్మా, మీరు గదిలోకి పదండి. ముందు విశ్రాంతి తీసుకోవాలి మీరు. నువ్వాగు, నువ్వు మాట్లాడు కాలియా. నాకు చెప్పండి, ఏంటి ఏంటి అసలు నిజం? అదేంటో నాకెందుకు చెప్పడం లేదు? నాన్నమ్మ మీ మనవడు అభి నిజానికి తన పోలీసుల దగ్గర లేడు. తన కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళాడు, అది కూడా ఒంటరిగా. ఇదంతా కూడా కేవలం ఆ బుల్బుల్ కారణంగానే. కానీ బుల్బుల్ కారణంగా ఎందుకు? ఇదైతే నాన్నమ్మ మీరు స్వయంగా బుల్బుల్ని అడిగి తెలుసుకోండి. అసలే మీకు తన మీద ప్రజ్ఞ మీద చాలా నమ్మకం కదా. మీరు అడగండి తనని ఈ విషయం అందరి దగ్గర ఎందుకు దాచిపెట్టిందో. ఓయ్ తను, ఏం చెప్పాలనుకున్నా నేరుగా చెప్పు. అడ్డదిడ్డంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాన్నమ్మ మీకు అసలు ఈ విషయం తెలియనే తెలీదు. ఆ కిడ్నాపర్స్ తను, ప్లీజ్ తను ప్రజ్ఞని కాదు, నిజానికి బుల్బుల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. కానీ ప్రజ్ఞని తీసుకెళ్లిపోయారు. తర్వాత ఆ కిడ్నాపర్స్ బుల్బుల్ కి ఫోన్ కూడా చేశారు. బుల్బుల్ గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళు ప్రజ్ఞని ఏం చేయకుండా వదిలేస్తారని. మరి అభి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కదా నాన్నమ్మ, అభి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. కానీ అభి అందరి గురించి ఆలోచిస్తుంటాడుగా, అదే తన మంచితనం కూడా. ఇక అందుకనే బుల్బుల్ కి బదులుగా తనే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు బుల్బుల్ని కాపాడొచ్చు, అలాగే ప్రజ్ఞని కూడా కాపాడొచ్చు కదా అని. నాన్నమ్మ, మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పనా? నాకేమనిపిస్తుందంటే బహుశా అభి ఇంకా ప్రజ్ఞ కిడ్నాపర్స్ దగ్గర బందీగా ఉన్నారేమో అని. నానమ్మ, తను ఒకవేళ అనుకుంటే అభిని ఆపుండొచ్చు, అక్కడికి వెళ్లకుండా అడ్డుపడి ఉండొచ్చు కదా. ఐమ్ షూర్ అభి అక్కడికి వెళ్ళడానికి తనే కన్విన్స్ చేసి ఉంటుంది. అమ్మమ్మ, నానమ్మా, ఆర్ యు ఓకే? తను నేను నీకు చెప్పాను కదా ఇవన్నీ నానమ్మకు చెప్పకూడదు అని. కానీ నీకు మనసాక్షి లేదు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏ వచ్చింది? అమ్మమ్మ, మీరు ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అక్క ఇంకా బావగారు. అక్కయ్య, నువ్వు ముందు మందులు వేసుకో, తర్వాత నిద్రపో. ఆలియా, అక్కయ్యని గదిలోకి తీసుకెళ్ళి. బుల్బుల్, జస్ట్ లీవ్ హర్ అలోన్. నీ భార్య నీ పక్కనే ఉంది కదా, తనతో మాట్లాడొచ్చు కదా. ఇదే మీ ఆఖరి రాత్రి కాబట్టి తనతో సంతోషంగా గడుపు. చూసారా, నేను చెప్పాను కదా, మొత్తం అంతా మీ వల్ల జరుగుతోంది. అసలు ఎందుకు నువ్వేం మాట్లాడుతున్నావు? లేకపోతే మరేంటి, ఇక్కడికి మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.